ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మీ కొందనము తెలియజేస్తూ ఉన్నాము నాయన. ఈ పునరుత్థాన దినమందు నాయన మీ సన్నిధిలో నాయన గడపడానికి మీరు ఇచ్చిన భాగ్యం బట్టి వందనము తెలియజేస్తూ ఉన్నాము. మరి ఒకసారి నాయన ఈ యొక్క సాయంకాల సమయమందు మొదటి జాములోనే మన యొక్క ఆత్మీయ సమ్మేళనం ద్వారా నాయన ఇదిగో ప్రభా మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము నుంచి అనేక సత్యాలు నాయన ఇదిగో ప్రభా మరి లేఖనము విప్పబడుచు ఉండగా నాయన వాటన్నిటినీ నాయన ఇదిగో మా మనసులో ఎందుకు మీరు ముద్రించమని వేడుకొనిచూ ఉన్నాం. నాయన ఇదిగో ప్రభా మరి ఇంత చక్కటి భారాభరితమైనటువంటి పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి నాయన మీ యొక్క కుమారులు నాయన అన్నను మీరు దీవించండి, నాయన ఆరోగ్యాన్ని దయచేయండి. నాయన ఇదిగో ప్రభా ఇది ప్రయోజనకరంగా అనేకులకు ప్రయోజనకరంగా మార్చండి. నాయన ఇదిగో ప్రభా వారి యొక్క మనసుల్లో మీరు పురుకొల్పండి. నాయన వారంతా కూడా ఆసక్తి కలిగి నాయన ఈ విషయమందు నేర్చుకునే విషయమందు అనేకులు నాన్న దీన్ని వినియోగించుకోవడానికి కూడా అనేకులను మీరు పురికొల్పమని వేడుకొనిచూ ఉన్నాము. ఇదిగో వచ్చినటువంటి బిడ్డలను దీవించండి. జరగని కార్యక్రమానికి మీ కృపను తోడుగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనము అభ్యసనంలో థార్న్డైక్ మరి ఎస్ఆర్ థియరీని మనం తెలుసుకున్నాం. బిబ్లికల్గా అనేకమైన విషయాల్ని అందులో మనం అన్వయించుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత స్టిమ్యులేషన్ ఎస్ థియరీని అంటే క్లాసికల్ కండిషన్ గురించిన విషయాలు మనము పోయిన వారం నుండి మనం ధ్యానం చేస్తున్నాం. పావులో అనబడిన రష్యా శాస్త్రవేత్త ఒక మంచి ప్రయోగం చేశాడు కుక్క మీద. తను చేసిన ప్రయోగ ఫలితాలని సిద్ధాంతాల రూపంలో చాలా చక్కగా చెప్పాడు. సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం అని, శాస్త్రీయ నిబంధన అంటారు, ఇది క్లాసికల్ కండిషన్. ఈ సిద్ధాంతంలో తాను చెప్పిన విషయాలలో మూడింటి గురించి మనము విషయాన్ని చెప్పుకున్నాం. గంట కొడితే మనకందరికీ తెలుసు, భోజనం పెడితే కుక్కకి లాలాజలం ఊరింది. భోజనం పెడుతూ ఈసారి గంట కొడుతూ భోజనం పెట్టాడు. మూడోసారి ఈసారి ఓన్లీ గంటే కొట్టాడు. గంట కొడుతూ భోజనం పెట్టినప్పుడు లేక ఉట్టి భోజనం పెట్టినప్పుడు ఎంత లాలాజీతం ఊరిందో, భోజనం పెట్టకుండా కేవలం గంట ఒకటే కొడితే కుక్కలో అలాంటి ప్రేరణ కలిగింది. అలాగా మళ్ళీ నోట్లో లాలాజలం ఊరింది.
దీన్ని బట్టి మనిషిలో ఒక నిబంధన చేయొచ్చు, ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధన గుర్తొస్తే ఆగిపోతాం, ఆ నిబంధన గుర్తొస్తే ప్రయాణం చేస్తాం, ఆ నిబంధన గుర్తొస్తే మనం చైతన్యవంతులు అవుతాం. కనుక ఒక మాట ద్వారా కానీ, లేకపోతే ఒక ఆలోచన ద్వారా కానీ, లేకపోతే ఒక క్రియని చూడటం ద్వారా కానీ మనలో ఈ నిబంధనలు ఎలా జరుగుతాయి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఈయన చేసిన చిన్న ప్రయోగం. కానీ ఈ ప్రపంచంలో మరి ప్రతి మానసిక శాస్త్రం చదివిన వాళ్ళందరూ అభ్యసనం అనబడిన చాప్టర్లో ఖచ్చితంగా థార్న్డైక్ గురించి మరియు పౌలో గురించి ఇంకొకటి ఉన్నాడు. అంటే ఎస్ఆర్ థియరీ థార్న్డైక్ అయితే, ఎస్ థియరీ పౌలో అయితే, ఆర్ థియరీ వేరే వ్యక్తి ఉన్నాడు స్కిన్నర్. ఈ 3 థియరీస్ని ఖచ్చితంగా చెప్తారన్నమాట అందరికీ. అటు డైట్ కావచ్చు, బీఈడి కావచ్చు, ఎంఈడిలో కూడా. సో అంత చాలా ప్రాముఖ్యమైన నిబంధన. ఆ నిబంధనను బట్టే మనము పాఠశాల గంట కొడుతున్నాం, సెకండ్ బెల్ అంటే వెంటనే ఆడికి బెల్ల గుర్తుకు రాదు. అక్కడ బెల్ల కొడుతున్నప్పుడు లైన్లో ప్రేయర్లో ఉంటారని గుర్తొస్తుంది. అది బెల్ల కొడితే, లాంగ్ బెల్ల కొడితే బయటికి వెళ్ళిపోతాం మనం అందరం అని ఆడికి తెలిసిపోద్ది. దానికి ఆడు స్టిమ్యులేట్ అయి ఉంటాడు. అని వస్తుంది అనుకోండి మన వెనకాల. మనం ఆ బండిని చూడం, కానీ ఆ శబ్దం మన మైండ్లో ఒక నిబంధనకు గురై ఉంది. అందుచేత వెంటనే మన పక్క తప్పుకుంటాం, అది అంబులెన్స్ అయింది. కనుక అలాగ నిబంధనకు గురి చేయొచ్చు. శబ్దాలని, అక్షరాలని, గుర్తుల్ని, వీటన్నిటిని కొన్ని పదార్థాలని, వస్తువుల్ని. ఇది నా నిబంధన రక్తం అన్నాడు యేసుప్రభు. ఇది నా నిబంధన శరీరం అన్నాడు యేసుప్రభు. ఇదిగో ఈ ధనస్సు నా నిబంధనకు గుర్తు అన్నాడు. కనుక నిబంధన ఎంత ప్రాముఖ్యమైందో వ్యక్తి జీవితంలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ తర్వాత ఇంకా ప్రయోగాలు చేశాడు ఈ నిబంధనలో. ఉన్నత నిబంధన ఏంటంటే, ఆ తర్వాత గంట బదులు బజిర్ పెట్టాడు. బజిర్ అలవాటు చేశాడు. బజిర్ అలవాటు చేసిన తర్వాత కూడా బజిర్ నొక్కినా లాలాజలం వస్తుంది, గంట కొట్టినా లాలాజలం వస్తుంది. కనుక అది ఉన్నత క్రమ నిబంధన, ఇంకా ఉన్నతంగా. అందుకని మనం ఆ చివర చూసాం. మనం దేవుడు మాట ఇప్పుడు అక్షరంగా గ్రంథంగా వచ్చింది. ఆ గ్రంథంలోనే మనం దేవుణ్ణి చూస్తున్నాం. ఒకప్పుడు మాట అన్నప్పుడు దేవుణ్ణి చూశారు. దేవుడు నెక్స్ట్ ఆయన మాట, ఇప్పుడు లేఖనం. కనుక ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, అంటే వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా నిబంధనకు సంబంధించిన విషయాలే. పాత నిబంధనలో ఛాయి ఉన్నది, కొత్త నిబంధనలో వాస్తవికత రూపుదాల్చుకొని ఎలా నిబంధనగా ఉందో దేవుడు చెప్పాడు. ఇది నేను పెట్టే కొత్త నిబంధన. పాత నిబంధన క్రియతో అయితే, కొత్త నిబంధన అంతా కూడా విశ్వాసంతోనే. పాత నిబంధన గ్రంథాల మీద, రాళ్ల మీద, లేకపోతే పపైరస్ వాటి మీద ఒకవేళ రాయబడితే, కొత్త నిబంధనకు వచ్చేసరికి అలా హృదయాల మీద రాస్తా. కొత్త నిబంధన అది చేస్తే, ఇక్కడ చూస్తే, కనుక చేస్తే, ఆలోచిస్తే, అక్కడ చేస్తే, ఇక్కడ వ్యర్థుడు అని అంటే చాలు. కనుక అలా మనస్సుకి దేవుడు కలిపేశాడు. అందుచేత ఇది క్రొత్త నిబంధన. దీన్ని మనం మొట్టమొదట థియరీని మనం తెలుసుకున్నాం. ఇందులో ఆయన చెప్పిన సిద్ధాంతాల్లో ఈ నిబంధన థియరీలో ఫస్ట్ విషయం ఏంటంటే జనరలైజేషన్. ఆ కుక్కకి గంట, బజిరు ఇవన్నీ కూడా సామాన్యం అయిపోయినాయి. రెండోది, ఆడి గంట బదులు ఇంకొక గంట వాయిస్తుంటే అది రాట్ల. 2 స్కూల్స్ వేరు చోట్ల ఉన్నాయి. 2 స్కూల్లో కూడా బెల్ కొడుతున్నారు 5 నిమిషాలు తేడాలో. ఆడికి ఏ స్కూలు మందో ఆడికి తెలుసు, ఏ హార్న్ నాందో తెలిసిపోద్ది ఆడికి. కనుక ఆ విచక్షణ కూడా ఉంటుంది మనకి. కుక్కకే కాదు, మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది. స్వరం, ఈ స్వరం కానట్టుంది, స్వరం చూస్తే యాకోబులా ఉందే అని అంటూ ఉన్నాడు. అక్కడ కూడా తన మనసు నిబంధనకు గురవుతుంది. యాకోబు డ్రెస్సులు వేసుకొని, లేకపోతే మేకప్ వేసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే ఇస్సాక్ అంటున్నాడు, స్వరం ఏదో యాకోబులాగా అనిపిస్తుంది. సో నిబంధన అది.
సో నాకు కొంచెం జలుబు చేసింది, లేకపోతే ఇలా మారింది అని మిమిక్రీ చేశాడు, అది వేరే విషయం. కనుక మీరు గమనిస్తే నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. అందులో రెండవది విచక్షణ. విచక్షణ. దేవుని స్వరానికి మానవ స్వరానికి తేడా మీరు తెలుసుకోవాలి. అబద్ధ బోధకే నిజమైన బోధకే తేడా తెలుసుకోవాలి. గంటకే బజిర్కి తేడా తెలుసుకోవాలి. నిజమైన కాపరికి లేకపోతే మిమిక్రీ చేసేవాడికి, ఉట్టి బూస్టింగ్ మాటలు చెప్పేవాడికి తేడా తెలుసుకోవాలి. విచక్షణ ఉండాలి. అది పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలుగుతుందని చాలా విషయాలు పోయిన వారం ధ్యానం చేసాం. ఇక మూడవది, ఇప్పుడు ఆ అభ్యసనలో కుక్క అభ్యసన కార్యక్రమంలో ఉంది. తర్వాత అందులో ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే విరమణ. ఇదేంటంటే కుక్కని అభ్యసనలో ప్రవేశపెట్టారు, బజార్ నొక్కారు, లాలాజలం ఊరింది, అలా వదిలేశారు. మీరు భోజనం పెట్టలా, దానికి పెట్టకుండా రెండోసారి బజార్ నొక్కారు. ఈసారి లాలాజలం ఊరదు. ఎందుకని? ఇందాక దానికి భోజనం పెట్టల. తగినంత ప్రోత్సాహం ఇవ్వనప్పుడు, తగినంత ఫలితాలు ఆశించిన ఫలితాలు రానప్పుడు, నిబంధనకు తగిన ఫలితాలు మనము పొందనప్పుడు మనలో అభ్యసనం ఏమవుద్ది? విరమణ అయిపోయింది. అది విరమణ అయిపోయింది. నందుకు వెళ్ళాలనిపించట్లా, నాకు నందుకే చేయాలని అనిపించట్లా, నాకు రావాలనిపించట్లా, నేను అభ్యాసంలో పాల్గొవాలని అనిపించట్లా. ఎందుకంటే దానికి తగిన ఫలితాన్ని, దానికి తగిన ఏర్పాటుని, దానికి తగినట్లుగా ఆశించినది రాలేదు. అందుకని విరమణ. అంచేత ఈ విరమణ ఎలా జరుగుతుంది అన్న విషయాలు మనం చూసాం. చాలా కోణాల్లో విరమణ జరుగుతుంది అభ్యాసం. కొన్నిసార్లు మనము భ్రమకు గురైనప్పుడు కూడా విరమణ చెందుతాం. భ్రమ అంటే ఇందులో నెగిటివ్ విషయాలు కూడా చెప్పాలి. మనం దేవుని పిల్లలు వెళ్తున్నారు, లేకపోతే ఆదాము వాళ్ళు దేవునితో చక్కగా నడుస్తున్నారు. అపవాది వచ్చి కుయుక్తి చేత అన్నాడు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అపవాది కుయుక్తి చేత హవ్వను మోసం చేశాడు. కుయుక్తి చేత మోసం చేసినప్పుడు హవ్వ డిస్క్రిమినేషన్, విచక్షణ ఉంది. హవ్వకు ప్రతి బుర్రకే విచక్షణ ఉంటుంది. కానీ ఆ విచక్షణతో ఆలోచించకుండా విషయాన్ని నమ్మేసి దాన్ని మోసపరచడం అంటారు. మోసపరచినప్పుడు కూడా ఆ ప్రాసెస్ ఏమవుద్ది? విరమణ అయిపోద్ది. అప్పటి వరకు దేవునితో నడిచిన వాళ్ళు, టామ్ హేల్ అంటాడు, దేవుని మీద ఉంచే విశ్వాసం సాతాను మీద ఉంచడమే మొట్టమొదటి జరిగిన పొరపాటు. పాపం అంటే అక్కడ జరిగింది ఏంటంటే విశ్వాసం దేవుని మీద ఉంచి నడిచేవాళ్ళు వాళ్ళు. అలాంటిది విశ్వాసాన్ని సాతాను వైపు, ఆడి మాట మీద విశ్వాసం. కనుక దేవుని మాట మీద విశ్వాసం ఉంచాల్సిన వాళ్ళు మనుషులు, లేకపోతే సాతాను మాట మీద విశ్వాసం ఉంచితే ఎవడైనా అభ్యాసం అయిపోయింది. అక్కడ వెళ్ళగొట్టబడ్డారు వాళ్ళు. ఇక కంటిన్యూటీ లేదు అక్కడ. కనుక విరమణ ఇది. అందుకని గుర్తించాలి మనం, ఇది అపవాది స్వరమా లేకపోతే దేవుని స్వరమా? ఎవరు మనల్ని ప్రేరేపిస్తున్నారు, ఎవరు మనల్ని బలపరుస్తున్నారు, ఏంటిది అని అనేది తెలియాలి. అది తెలియడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. కనుక ఇది చాలా విరమణ జరుగుతూ ఉంటే చాలా విషయాలలో. కనుక ఇప్పుడు నెక్స్ట్ విరమణ చెందారు. వాళ్ళని తిరిగి రీకన్స్ట్రక్షన్, తిరిగి కుక్కని మళ్ళా లాలాజలం ఊరేలాగా మనం చెయ్యాలి. మళ్ళీ నిబంధనలోకి తీసుకురావాలి. నిబంధనకు తీసుకురావాలంటే మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. కనుక మొట్టమొదటి జనరలైజేషన్, అది అంటే సామాన్యీకరణ. రెండోది డిస్క్రిమినేషన్, విచక్షణ. మూడోది ఎగ్జిట్, విరమణ చెందడం. విరమణ అయిపోయింది అక్కడ, ఆ కార్యమే విరమణ అయిపోయింది. ఇక కుక్కలో లాలాజలం ఊరట్లా, పిల్లాడు స్కూల్కి రాట్లా, విశ్వాసి మందిరానికి ఇష్టపట్లా, అభ్యసన కార్యక్రమం ఆగిపోయింది అక్కడ. కనుక అది తిరిగి రీకన్స్ట్రక్షన్ అవడాన్ని స్పాంటేనియస్ రికవరీ అని చెప్పాడు. స్పాంటేనియస్ రికవరీ అంటే దీన్ని తెలుగులో
చాలా పెద్ద పదం వాడాడు. ఆయత్న సిద్ధ స్వాస్థ్వము అని పెట్టాడు. స్పాంటేనియస్ రికవరీ. స్పాంటేనియస్ రికవరీ అంటే ఏంటంటే, తిరిగి మీరేం చేశారంటే భోజనం పెట్టారు, తిరిగి భోజనం పెట్టారు, మళ్ళీ ప్రాసెస్ని మొదలుపెట్టారు. మళ్ళీ ముందు భోజనం పెట్టారు, భోజనం చూసి లాలాజలం ఊరింది, మళ్ళీ భోజనం పెట్టారు, మళ్ళీ లాలాజలం ఊరింది, మళ్ళీ మూడో పూట కూడా భోజనం పెట్టారు, లాలాజలం ఊరింది. రెండో రోజున మళ్ళీ భోజనంతో పాటు మళ్ళీ గంట ప్రారంభించారు. అంటే నిబంధన కార్యం మళ్ళీ ప్రారంభించారు. నిబంధన కార్యం, ఆ ప్రేమ మరలా చూపించారు మళ్ళీ వాళ్ళని. అందుకనే అక్కడ మనం లేఖనాల నుండి మనం చూస్తే ఒకసారి చూడండి, యోధాపత్రికలో 22వ వచనం, 22 సందేహపడు వారి మీద కనికరం చూపండి. వాళ్ళు ప్రాసెస్లో కొంచెం డౌట్ పడ్డారు, ఆ డౌట్ని బట్టి ఇక రాలేదు వాళ్ళు. కనుక చాలామంది అలా బలహీనలు అయిపోతుంటారు. అప్పుడు మీరేం చేయాలి? వారి మీద కనికరం చూపండి. కనికరం చూపడంలే కాదు, అగ్నిలో నుండి లాగినట్లు వారిని రక్షించాలి. అగ్నిలో నుండి బయటికి లాగేయాలి. అంటే వాళ్ళు ప్రాసెస్లో నుండి బయటికి వెళ్ళిపోయారు. పాత నిబంధనలో కూడా ఒక మంచి సంఘటన మీకు చెప్పాలి. ఎవడో బెదిరించాడు. ఏమని బెదిరించాడు? మీరు మళ్ళీ కట్టేస్తున్నారు మందిరం, మొన్ననేనా 3 సార్లు దండెత్తి నెబుకద్నెజరు మొత్తం అంతటిని నాశనం చేసేసాడా, మొత్తం కాల్చేసాడా, గుమ్మాలు కూల్చేసాడా, గోడలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు కడుతున్నారంటే. ఒకవేళ రాజుగారు ఏదైనా వనరులు ఇచ్చాడు అనుకున్న కోరేష్, మీరు కట్టేసేస్తారా అని బలహీనమైన ఆలోచనలు పెట్టేసరికల్లా మందిరాన్ని ఆపేశారు. ఆపేస్తే దేవుడు అప్పుడు హగ్గయి అనబడిన ప్రవక్తను పంపాడు. ఎందుకు పంపాడు హగ్గయిని? ఇది స్పాంటేనియస్ రికవరీ కలగాల. వాళ్ళల్లో ఆగిపోయిన పని, విరమణ చెందిన స్థితిని తిరిగి రీకన్స్ట్రక్షన్ మళ్ళీ చేయాలి. కొన్నిసార్లు, చాలాసార్లు చాలా బలహీనమైన పరిస్థితులు మనల్ని పనిలోకి వెళ్ళనివ్వవు. కొన్నిసార్లు భయాలు, కొన్నిసార్లు ఆందోళన. ఇప్పుడు నేను చెప్పాను కదా, 3 ప్రధానమైన విషయాలు మన ఈ పరుగును ఆపుతాయి అని రాశాడు అపోస్తలుడైన పౌలు. మనం అందులోకి వెళ్లకుండా ఆగిపోయి మనం భయపడేలా చేసి, అందులో చూడండి అక్కడ రాయబడిన 12వ అధ్యాయం ఒకసారి మనం అందులో చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుండి మనం 6 వచనాలు చూస్తే, అందులో మొట్టమొదటిది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించున్నందున మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసంలో కర్తవ్యం. అక్కడ ఫస్ట్ చెబుతాడు, మొట్టమొదటిది ప్రతి భారము. భారాలు ఎక్కువైనాయి అనుకోండి, మనం ప్రాసెస్లో ఉన్నాం. చాలామంది ఇక్కడికి రాలా. ఎందుకని? వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి కదా, ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. అదే హాస్పిటల్ అయితే, అదే కూతురు హాస్పిటల్లో తీసుకెళ్ళాలండి, దానికి అది భారం కాదు. అర్థమైందా? ఇది భారం ఎందుకైంది? నువ్వు ఇచ్చే ప్రిఫరెన్స్, నువ్వు దానికి ఇచ్చే ప్రాధాన్యతా క్రమం. కనుక ప్రతి భారము, యాకోబు జీవితాన్ని చూడాలి. అక్కడ మనం యాకోబు అంటాడు, అసలు దేవుని సన్నిధిని వెనక్కి వచ్చేస్తున్నాడు. ఒకసారి చూడండి, ఒకసారి ఆదికాండం యాకోబు చూడండి, పాపం చాలా బాధపడ్డాడు. అక్కడ తన అమ్మగారితో చెప్తూ ఇలా అన్నాడు. 31వ అధ్యాయం 41వ వచనం, ఇది వరకు నీ ఇంట్లో, లేకపోతే 39 నుండి, దుష్ట మృగముల చేత చీల్చబడిన దాన్ని నీ వద్దకు తేక
ఏ నష్టం నేనే పెట్టుకుని పగటి ఎందు దొంగిలింపడిన దాన్ని రాత్రి దొంగిలింపడిన నా యుద్ధ పుచ్చుకుంటుంది. నేను ఎలాగుంటుంది పగటి ఎండకు 40 చూడండి. పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుంది. నిద్ర నా కనులకు దూరమైంది. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటుంది. నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తం 14 ఏళ్ళు. ఇద్దరి కూతుర్ల కోసం అంటే భార్యల కోసం, అంటే భార్యల భారం, భార్యల కోసం 14 సంవత్సరాలు పాలేట. మందల కోసం అంటే భాగ్యం కోసం ఇంకొక 6 సంవత్సరాలు పనిచేసాడు. భార్యల కోసం భాగ్యం కోసం భారాలు పెట్టుకొని ప్రాసెస్లో నుండి పక్కకి వెళ్ళిపోతున్నారు. దేవుడు మందిరాన్ని చూపెడితే మందిరాన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయినాడు. ఇది భారం. రెండవది సులువుగా చిక్కులు పెట్టే పాపం. సులువుగా చిక్కులు పెట్టే పాపం విరమణకు కారణం అండి. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏం లేదు, విశ్వాసంలో నుండి పక్కకు తొలగించడమే అంతే. విశ్వాసంలో నుండి పక్కకు తొలగిస్తే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మొట్టమొదటిది అది. చాలా ఉన్నాయి సులువుగా చిక్కులు పెట్టే పని. ఏం లేదు, దేవుని మీద దృష్టిని పక్కకు మళ్ళించడం అంతే. ఏంట్రా ఇప్పుడు నేర్చుకుంటావు, ఏం చేస్తావు అని అడిగాడు ఒక ఆయన మన దగ్గరకు వచ్చేవాడిని. సరే ఇప్పుడు నేర్చుకున్నావయ్యా, నువ్వు పావులు సిద్ధాంతం నేర్చుకున్నావు, నువ్వు వచ్చి చర్చిలో చెబుతావా? చెప్పలేవుగా. పోనీ పాల్సన్ గారు చెప్పినట్టు ఏమన్నా నువ్వు చెప్పగలవా? చెప్పలేవుగా. అలాంటప్పుడు ఎందుకు అన్నాడు. రెండోడు మానేశాడు. మన బుద్ధి స్థిరపరచుకోవటానికి, మన మనస్సు వికసించడానికి, మనం పరిపుష్టి పొందిన తర్వాత అప్పుడు ఇతరులకు చెప్పాలి. ముందు మనం పరిపుష్టి పొందాలి. ఇతరులకు చెప్పడం అనేది నెక్స్ట్ థింగ్. అది ముందు మనం తెలుసుకోవాలి. అలాగే చర్చిలో ఏంటో పాల్సన్ గారి దగ్గర ఉంటావేంట్రా, నిలబెడుతున్నాడా, అటు ఇటు చేతులు ఊపుతున్నాడా, ఏంటి అసలు ఏం ఉద్యమం అది, అసలు ఏం ఉద్యమం అది? చక్కగా పాట పాడుతుంటే మనం చూసుకొని మరి ఎలా గొంతులేస్తామో అది ఉందా అసలు పాల్సన్ గారి దగ్గర? ఏం ఉద్యమం రా అన్నాడు. పాప నాతో బాగా తిరుగుతున్నాడు. నేనైతే ఇక టైం టేబుల్ అయిపోతున్నా. ఒక వారం నేను ఇలా పంపిస్తాను సాక్ష్యం చెప్పు, రెండో వారం ఎక్కడ పంపిస్తాను సాక్ష్యం, అంతేనండి. వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారా అని పిలిచి అడిగితే చెబుతున్నాడు అనమాట. అది నాకు మనసు అప్పట్లేదు అన్నాడు. ఏంటి మనసు అప్పట్లా? చెప్పట్లా. చివరికి తెలుసుకుందన్నాడు. ఎవరితోనో చెప్పాడు. ఉద్యోగం లేదన్నాడు. ఒక మాత్ర అంతే సాతానుగా వేసేది. సులువుగా చిక్కులు పెట్టే దీన్ని బట్టి కూడా బ్రేక్ అవుతారు. ఇంకొకటి రాశాడు అక్కడ చూడండి, అక్కడ చదవండి. అక్కడ 12వ అధ్యాయంలో 4 నుండి చదివితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, అది 6వ వచనం అండి. అది 6వ వచనం, 12వ వచనంలోనే 12వ అధ్యాయంలోనే చదవాలి. ఇంకా తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. అవమానాన్ని లక్ష్య పెట్టాడు అనుకోండి, అవమానాన్ని లక్ష్య పెడితే ప్రాసెస్ ఆగిపోద్ది. అంటే ఏంటి అర్థం? ఎవడో తిట్టాడు, లేకపోతే నేనే అన్నాను, నేనే మిమ్మల్ని గట్టిగా గద్దిస్తుంటాను చాలాసార్లు. ఎందుకని? ప్రాసెస్ ఇంకా చక్కగా నడవడానికి కోసం. గద్దించాను అనుకోండి, ఇక ఆ రోజు నుండి విరమణ. ఆ రోజు నుండి ఆయన మాటి మాటి గద్దెత్తున్నాడండి, దాని వదిలి వెళ్ళకుండా ఉండటమే మంచిది. ప్రభాకర్ అవునా కదా? అదనమాట. దాని బదులు ఆ టైంకి వెళ్తే బెటర్. చూసారా, అవమానాన్ని లక్ష్య పెట్టడం వలన ఇలాంటివన్నీ. కిందకెళ్తే ఇంకోటి అంటాడు, పాపంతో మీరు రక్తము కారునంతగా పోరాట్లా, అందుకే ప్రాసెస్ ఆగిపోయింది. 6వ వచనం ఉంటుంది చూడండి అక్కడ. అదిగో పాపాన్ని రక్తము కారునంతగా ఎదిరించట్లా అంటే అంతగా పోరాడాల, ఎదిరించాలి. కనుక ఈ కారణాలు నిన్ను ఆపేసినప్పుడు నువ్వేం చేయాలి? తిరిగి పునరుద్ధరణ చెందించాలి. తిరిగి ప్రాసెస్ మళ్ళీ మొదలవ్వాలంటే ఊతనివ్వాలి.
అక్కడ రాశాడు, బలహీనులకు ఊతనివ్వండి, చేయొత్తనివ్వాలి మనం బలహీనులకి. అగ్నిలో నుండి వాళ్ళని బయటికి అగ్నిలో లాగండి అన్నాడు. అగ్నిలో రమ్మనిలా, రారా బయటికి రా అంటే ఆడు ఎక్కడ వస్తాడు? కనుక వాడు ఏం చేయాలి? చేపట్టుకొని ఒకవేళ నీ చేయి కాలొచ్చు కాక, కానీ పూర్తిగా కాలుతున్న వాడిని నువ్వు లాగలుగుతావు, బయటికి లాగేస్తావు అన్నమాట. అది నువ్వు తెలుసుకోవచ్చు. అఫ్కోర్స్ నీ చేయి కొద్ది కాలు ఉండొచ్చు, ఆడు మొత్తం కాలివాడిని ఆపేశావు. అది దేవుడు వేసుకున్నాడు, అగ్నిలో నుండి బయటికి లాగాలి. కనుక ఇక్కడ ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ వెంటనే హగ్గయ్య వెళ్ళాడు. వెళ్ళి ఆగిపోయిన వాళ్ళతో ఏమని చెబుతున్నాడు చూడండి ఒకసారి. హగ్గయ్య గ్రంథం కనుక దేవుడు అక్కడ జరుగుతున్నాం ముందు ప్రజలతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? 5వ వచనం 7వ వచనం, ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అన్నాడు. 1:5-7 7వ వచనం కూడా అదే ఉంటుంది, ప్రవర్తన. కనుక ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏంటి ఆ ప్రవర్తన? ఇక్కడ చెప్తున్నాడు అనమాట. చాలా చక్కగా చెప్పాడు. ఏమని? 6వ వచనం, విస్తారంగా విత్తారు, కొంచెమే పండుతుంది, భోజనం చేస్తున్నారు, ఆకలి తీరుకుంది, పానం చేస్తున్నారు, దాహం తీరుకుంది, బట్టలు కప్పుకున్నారు, చలి ఆగుకుంది, కష్టం చేశారు, చిల్లి సంచిలాగా ఉంది. మళ్ళీ అంటాడు, మీ ప్రవర్తన ఆలోచించుకోండి. ఎందుకు ఇలా ఉంది? మీరు ఫలితం ఎందుకు పొందట్లా? ప్రాసెస్లో లేరు. మీరు ప్రాసెస్లో ఉంటే ఫలితాన్ని పొందుతారు. మీరు మందిరాన్ని వదిలేశారు. ఇంకా కింద నెక్స్ట్ చూడండి, పర్వతాలకు ఎక్కి మాను తీసుకుని వచ్చి మీరు మందిరాన్ని కట్టించినలా దాని యందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుంటా. 9, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూశారు కానీ కొంచెమే పండింది, మీరు దాని ఇంటికి తేగా నేను చెదరగొట్టాను అని అడుగుతున్నాను. నా మందిరం పాడై ఉండగా మీరు మీ ఇళ్లలో కట్టుకొని సరంబి ఇళ్లలో మీరు బ్రతుకుతున్నారు. మిమ్మల్ని బట్టి ఆకాశం కురవట్ల, భూమి పండట్ల, పర్వతాలకు అనావృష్టి నేనే కలుగు చేశా. ధాన్యం విషయంలో, ద్రాక్షరసం విషయంలో, తైలం విషయంలో, ఫలించే విషయంలో, మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనులన్నింటిలో నేనే క్షేమం పుట్టించా. కారణం ఏంటో తెలుసా? మీరు ప్రాసెస్లో లేరు. కనుక మీరేం చేయాలి? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి తన తప్పుని ఒప్పుకోవటానికి సిద్ధపడేటప్పుడు క్షమాపణ లేకపోతే ఒప్పుకోలు జరుగుతున్నప్పుడు మీరేం చేయాలంటే ప్రోత్సహించాలండి. ఒప్పుకోలు జరిగేటప్పుడు, అందుకని మనం ఆల్టర్ కాల్ ఇస్తాం. ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు మీరు ఎవరైనా బలహీనలే అంటే, ఈరోజు యేసే నీకు అందుబాటులో ఉన్నాడు, ఆయన నీ పాపాలనే క్షమిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నువ్వు మళ్ళీ తిరిగి దేవునితో మంచి సంబంధాలు పెంచుకోవచ్చు. అందుకు ఇది అవకాశం. అలాంటి ప్రోత్సహించాలి, అవకాశాలు కలిగించాలి. అందులో నడిపించే వాళ్ళు ఉన్నారనమాట. యెహోషువ అనబడిన యాజకుడు, జెరుబ్బాబెలు, వీళ్ళనమాట. ఈ యాజకుడైన యెహోషువ, జెరుబ్బాబెలు, వీళ్ళిద్దరిని దేవుడు ఎలా ప్రోత్సహించాడు చూడండి. వాళ్ళు చెప్పేసరికి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు చూడండి. 15వ వచనం, 15 ఆ మాటలు విన్నారు. విని ముందు 12వ వచనం చూద్దాం. 12వ వచనం, విన్న తర్వాత మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని ఏం చేశారండి? వాళ్ళు విన్నారు. విన్న తర్వాత ఏం చేశారండి? విని 12వ వచనం, విని భయభక్తులు పూనారంట. భయభక్తులు వచ్చినాయంటే వాళ్ళకి రికవరీ జరుగుతుంది. ఇప్పుడు రికవరీ జరుగుతుంది. వర్తమానం పెర్ఫెక్ట్ అయినప్పుడు పెర్ఫెక్ట్ అయిన రిజల్ట్ స్పాంటేనియస్గా వస్తుంది అంటాడు. ఇది ఇక్కడ ఈ పదం జాగ్రత్త. స్పాంటేనియస్ అంటే ఏంటో తెలుసండి? న్యాచురల్ అని అర్థం. న్యాచురల్ రికవరీ కలుగుద్ది. ఫస్ట్ ఎంతైతే వచ్చిందో ఆ రికవరీ మళ్ళీ మనం చూస్తాం. కనుక నువ్వు ఇవ్వాల్సింది నువ్వు ఆ ఒప్పుకోలు చూడాలి. వాళ్ళు వినగలగాల. విన్నప్పుడు వాళ్ళలో భయభక్తులు వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేశారు చూడప్పుడు. ఇప్పుడు 15వ వచనం, దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం 24 అంటే 23 రోజులు మాట్లాడాడండి. 23 రోజులు
సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరం పని చేయ మొదలు పెట్టేది. పని మొదలు పెట్టేది. చూసారండి, పని మొదలు పెట్టేది. సో విని అంటే ఇక్కడ సందేశం ఉంది. ఇక్కడ దేవుని సందేశం ఉంది. ఈ సందేశాన్ని విన్నప్పుడు, ఈ సందేశం విని, అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెబుతున్నాడు, అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను విని అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న సుంకరులు, అక్కడ ఉన్న సైనికులు, లూకా సువార్త 3వ అధ్యాయం, ప్రజలు, సుంకరులు, సైనికులు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేమేమి చేయవలెను? చదవండి. చూసారా? వెంటనే చదవండి అక్కడ మాట. లూకా సువార్త 3వ అధ్యాయంలో మొట్టమొదట జనులు 10వ వచనం, జనులు వచ్చి మేమేమి చేయవలెను అని అడిగారు. నెక్స్ట్ 12వ వచనం, సుంకరులు బాప్తిసం పొందవచ్చి బొదకుడా మేమేమి చేయవలెను. ఆ తర్వాత 14వ వచనం, అది సైనికులు వచ్చి మేమేం చేయాలండి, మేమేం చేయాలి. అప్పుడు ఎవరెవరు ఏం చేయాలో చెప్పాడు. సో యాక్టివేషన్ స్టార్ట్ అయింది, పని మొదలైంది. కనుక మీరు దేవుని వాక్కును చాలా పర్ఫెక్ట్గా, దేవుని వాక్కును, అందుకోసమే వాళ్ళకి మనం తిరిగి పునరుద్ధరణ కలిగించాలి. పునరుద్ధరణ, రిఫార్మేషన్, పునరుద్ధరణ మనం కలిగించాలి. పునరుద్ధరణకు దోహదమైన విషయాలు చేయాలి. ఉద్ధరణ, మరలా పునరుద్ధరణ. ఒకప్పుడు ఉద్ధరింపబడిన వాళ్ళంతా ఇప్పుడు డౌన్ అయిపోయారు. మనం ఏం చేయాలని? ప్లస్ ఉద్ధరణ, పునరుద్ధరణ కలిగించాలి. అంటే వాళ్ళని రికవరీ చేయాలి. మళ్ళీ రెస్టోరేషన్. రెస్టోరేషన్ కరెక్ట్, ఇంగ్లీష్ వర్డ్ రెస్టోరేషన్. థ్యాంక్ యూ. సో రెస్టోరేషన్, ఆ పునరుద్ధరణ కలిగించడానికి నీ మాటలు సరిపోవు. అందుకని దేవుడు హగ్గైని పంపాడు. హగ్గై 23 రోజులు చెప్పాడు. 24వ రోజున వాళ్ళు పని చేయ మొదలుపెట్టరు. సో అక్కడ ప్రోత్సహిస్తున్నాడు. 2వ అధ్యాయం 4వ వచనం, ప్రజలు అలా ఉన్నారు కదా, ఇప్పుడు నడిపించేవాళ్ళు ప్రోత్సహింపడాలి. నడిపించేవాళ్ళు 2:4 చదవండి, అక్కడ ఉంటుంది. 2:4 ఇదిగో జెరుబ్బాబెలు వాళ్ళంతా మానేశారు. అది కానీ ఇప్పుడు కుదరదు, అలా అంటే కుదరదు. జెరుబ్బాబెలే మొట్టమొదటి వెనక్కి తీసుకురావడానికి కోసం బాధ్యత తీసుకుంది ఎవరో? జెరుబ్బాబెలు నాయకత్వంలోనే వచ్చింది అందరూ. 2వ విడత ఎజ్రా నాయకత్వంలో వచ్చారు. 3వ విడత నెహెమ్యా నాయకత్వంలో వచ్చారు. కనుక జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో. చూసారా? జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో. ప్రధాన యాజకుడా ధైర్యం తెచ్చుకో. నడిపించేవాడు ధైర్యంగా ఉండాలి. ప్రజలతో దేవుని మాటలు మాట్లాడేవాడు కూడా ధైర్యం ఉండాలి. లీడర్స్, అంతేకాకుండా నాయకులు, అంత మాత్రమే కాకుండా ఈ దేవుని విషయాలు ప్రజలతో చెప్పే ఈ యొక్క ప్రధాన యాజకులు వీళ్ళు కూడా. కనుక మనం దేవుని చేత, ఆత్మ చేత ధైర్యం కలిగిన వాళ్ళుగా రిస్టోరేషన్కి మూల కారణం అవ్వాలి. ఇంకొక ఉదాహరణ చెప్పాలి మీకు. నెహెమ్యా కాలంలో అంతే, గోళ్ళని అన్నీ అయిపోయినాయి. మరి నెహెమ్యా రాజుగారి దగ్గర నుండి పర్మిషన్ తీసుకున్నాడు. అన్నీ తీసుకొని ఇక ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. అప్పుడు నెహెమ్యా గోళ్ళన్నీ కూల్చబడి ఉన్నాయి. నెహెమ్యా పరితాపం కలిగింది గుండెల్లో. అయ్యో గోళ్ళ అలాగే ఉండిపోతుంది, అందరూ చూస్తున్నారు. కానీ నెహెమ్యా అది విన్నప్పుడే బాధ కలిగింది. నెహెమ్యా 1:4 రాసి ఉంటుంది. ఏమని నెహెమ్యా ఏమని అన్నాడండి అక్కడ? 1:4 ఆ విషయం విన్నప్పుడు నేను కన్నీళ్లతో ప్రభు సన్నిధానాల్లో మొరపెట్టాను అంటాడు. చదవండి 1:4. అక్కడ ఇలా వ్రాయబడింది. అంటే
అక్కడికి వచ్చి న్యూస్ తెలుసుకున్నాడు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. ప్రభువా, నువ్వు నీ నిబంధనను స్థిరపరుస్తావు కదా, తిరిగి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ నువ్వు చెయ్యాలి, తప్పదా? ఎందుకంటే నువ్వు ప్రామిస్ చేసావు నీ బిడ్డలకి. ఆ ప్రామిస్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. నువ్వు నీ బిడ్డలను నాశనం చేయు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తానని అన్నావు కనుక నీ మాట విన్నప్పుడు నువ్వు మళ్ళీ వాళ్ళని దీవించి వాళ్ళని పునరుద్ధరణ చేస్తావు కనుక నేను నమ్ముతున్నావు నాయన కనుక అని ప్రార్థన చేశాడు. అద్భుతంగా ప్రార్థన చేసి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను చెప్పిన సందేశం చూడాలి. అక్కడ రాబడింది 17వ వచనం. మీరు కట్టండ్రా అంటలా, అతను ఇచ్చిన పిలుపు చాలా గొప్పది. 17వ వచనం చూడండి. మీకు అందరికీ తెలుసు అక్కడేమన్నాడు, మీరెందుకు ఇలా ఉన్నారో మీ ప్రవర్తన ఆలోచించుకోండి అన్నాడు. ఎవరో హగ్గై. ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడు, మనం ఎలా ఉన్నామో మీకు తెలుసు. అన్నీ కాల్చబడి ఉన్నాయి, గుమ్మాలు కాల్చబడి ఉన్నాయి, గోడలు కోల్చబడి ఉన్నాయి. స్టేటస్ మీకు తెలుసు. అంటే స్టేటస్ తెలిస్తే రంగంలో దిగుతారు. ముందు వాళ్ళకున్న ఎరా నువ్వు బయటకు వచ్చిన తర్వాత భయంగా బతుకుతున్నావు. నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు దేవుని మందిరంలో, నీ తప్పును దేవుని దగ్గర ఒప్పేసుకున్నావు అనుకో, నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు. నీ స్టేటస్ నీకు తెలియాలి, నీ తప్పు ఏంటో నీకు తెలియాలి, నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియాలి. హగ్గై చెప్పినా అదే, నెహెమ్యా చెప్పినా అదే. మన స్థితి మనకు తెలుసు కదా. చదవండి. నింద రాకుండా కట్టుదము రండి. కట్టుదము కట్టండి కాదు, చూసారా ప్రోత్సాహం. ఇదే చెప్పుకున్నాం అన్నట్ట, ప్రోత్సహించాలి. కట్టుదము రండి, ఇది మొత్తం అన్నమాట. వెంటనే అలా చెప్పినప్పుడు ఇంకేమన్నాడంటే, ఇది మంచి కార్యం కనుక మనం చేయాలి, కడదాం రండి. మరి కట్టాలంటే మనం అందరం పూనుకోవాలి. కట్టాలనుకోవటం వేరు, కట్టడానికి పూనుకోవటం అంటే అర్థం ఏంటి? రెడీ అవ్వడం. అర్థమైందండి? వెళ్దాం వేరు, వెళ్ళటానికి బయలుదేరటం వేరు. కింద అదే పదం ఉంటుంది. తర్వాత ఓడి చదవండి. 18. నాకు సహాయం చే దేవుని కరుణహస్తం, రాజు నాకు సెలవిచ్చిన మాటలని నేను వారితో చెప్పితే అందుకు వారు కట్టుటకు పూనుకొందము రండి. కట్టుదము రండి. రెండోది అది కట్టుటకు పూనుకొందము రండి. చూసారా రిజిస్టరేషన్ ఎలా కనపడుతుందా మనకి? పునరుద్ధరణ కనబడిపోతుంది. అక్కడ ఆగిపోయింది. కడదామండి, రండి పూనుకుందాం, రండి వెళ్దామా, ఓకే రైట్, పూనుకుందాం రండి, రైట్. ఇంకా మూడోది 26వ వచనం, లేకపోతే 20వ వచనం. ఆకాశం మీద నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. కట్టుటకు పూనుకొందము రండి. మూడో మాట ఏంటండి? పూనుకొనుచున్నాము. రైట్, పూనుకొనుచున్నాము. బయలుదేరిన బ్రదర్ అని పూసుకొనుచున్నాము కాదు, పూసుకుంటానే ఉంటారు అన్నమాట, రెడీ అవుతుంటా. ఇంకా రాలేదు వాళ్ళు బయటికి. పూనుకొనుచున్నాము, రైట్, రెడీ అయిపోయి. సరే, ఎంత బాగా. ఇక ప్రతి చోట చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడింది. ఆ ప్రాబ్లమ్స్ అని నేను గుర్తు చేయట్లే, కానీ ప్రతి దాన్ని ట్యూన్ చేసుకుంటూనే వచ్చాడు. మొదటి 7 అధ్యాయాలు మనుషుల్ని కట్టాడు. మనుషుల్ని కట్టాలనే అసలు ప్రయత్నాలలో ఆ గోడలు కట్టడం, మనుషుల్ని కడుతూ దేవుని యొక్క కార్యం జరగాలంటే ముందు మనిషి కట్టబడాలి. మనుషుల్ని కడుతూ గోడలను కట్టాడు. అది మనకు కావాల్సింది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకొక విషయాన్ని మనం చూడాలి. కొత్త నిబంధనలో పౌలు ప్రోత్సాహం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. పౌలు ప్రోత్సాహం ఎలా ఉందో, పేతురు కూడా ఏ రకంగా ప్రోత్సహించాడో 2 మాటలు చెప్తే 3వ విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ చాలామంది ఇక్కడ బలహీనలు అయ్యారు. కొలస్సీ పట్టణంలో
కొలస్సీ పట్టణంలో బలహీనలైతే వాళ్ళకి ఇక్కడ చాలా అద్భుతమైన, మొన్ననే మేము ధ్యానం చేసాం కొలస్సీ పత్రిక, వాళ్ళని చాలా బాగా ప్రోత్సహిస్తున్నాడు. ఈ స్థితి మనకు తగింది కాదు, ఇది మన లేఖనానుసారమైంది కాదు. మనము చాలా సిద్ధాంతాలు చెప్పాడు. 3వ అధ్యాయంలో ఒకసారి రండి. 3వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చూద్దాం. ఒకరితో ఒకటి అబద్ధం ఆడకండి. ప్రాచీన స్వభావాన్ని పరిశీలించండి. జ్ఞానం కలిగే నిమిత్తం ఆ సృష్టించిన వాని పోలికల చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని మనం పాతదిగా పేతురు కూడా అదే అంటాడు 4వ అధ్యాయంలో. ఇక మునుపులాగా అలా ఉండక చూసారా నవీన స్వభావాన్ని ధరించు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా సేమ్ ఉంటుంది. మీ ప్రాచీన స్వభావం విడిచి నూతనమైన పురుషునిగా మీరు కనబడి, ఇది ప్రోత్సాహం అంటారు. ఇలా ఉద్దరేక చూడండి, ఆ 3 మాటలు కూడా నోట్ చేయండి. కొలస్సీ 3:9, తర్వాత కొలస్సీ 3:9, 9-10 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 22 నుండి చూడండి. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే 22 నుండి 24 చదవండి. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే దురాశల వలన చూసారా, మునుపటి ప్రవర్తనలో మీరు మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రవర్తనని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన, సేమ్ మళ్ళీ అలాగే నూతనపరచబడిన వారే నీతి యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. సేమ్ కొలస్సీలకు అదే రాశాడు, ఎఫెసీలకు అదే రాశాడు. కనుక మీలో పునరుద్ధరణ జరగాలి. పేతురు కూడా రాశాడు. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2 నుండి. ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందంటే ఈ మాట చూడండి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరం మందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకోకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకోండి. పాపంతో జోలొద్దు. ఎంత బాగా చెప్పాడో, పాపముతో ఇక జోలి ఉండకుండా పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి కింద నడుచుకొనొచ్చు. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం, అది ప్రోత్సాహకరం. ఇంకా చాలే రే, ఇప్పటి వరకు గతించిన జీవితం వదిలే, చాలిక ఒక నూతనమైన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని. సరే పేతురు వీళ్ళందరూ కూడా, యోధా చెప్పాడు అక్కడ మనం చూసాం. పేతురు 4:2-3 కనుక ఇది ప్రోత్సాహం అండి. దీనికి మీరు చాలామందిని కలుపుకోవచ్చు, అలా ప్రోత్సహించిన అనేక మంది. అందుకనే పౌలు తిమోతిని, పౌలు తీతుని, పౌలు ఎఫప్రోదితిని, వీళ్ళందరినీ ప్రోత్సహించిన తీరు చాలా గొప్పది. వాళ్ళ గురించి ఎంత బాగా చెప్తాడంటే, వాళ్ళని ఎంత బాగా ప్రోత్సహించాడంటే, వాళ్ళు తనతో పాటు వెంట పెట్టుకుని వెళ్ళడమే కాదు, వాళ్ళకి పనులు అప్పగించి ప్రోత్సహించాడు. వాళ్ళు చేసిన దాన్ని ఇంకా ఇలా చేస్తే బాగుండును అని చెప్పాడు. కనుక కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పాడు, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. చాలా బాధది. అలెగ్జాండర్ అనేవాడు కన్సర్వేటివ్ నాకు చాలా హాని చేశాడు. చాలా హాని చేసిన వాళ్ళని చాలా ఓపెన్గా, ఇదిగో నేను ఇలా చేయలేకపోయాను, చాలా విషయాల్లో ఎన్నోసార్లు రావాలనుకున్నాను, అపోహల చేత నేను చాలా ఆటంకపరచబడ్డాను. కానీ కాలం అనబడిన తెరవబడిన ద్వారం నా ఎదుట ఉందన్న సంగతి నాకు అర్థమవుతుంది. ఎంత ప్రోత్సాహకరమైన మాట అండి. కాలాన్ని అక్కడ తెరవబడిన ద్వారంతో పోల్చాడు అక్కడ. కనుక అలాంటి టైం దేవుడు నాకు ఇస్తాడులే, ఇంత నిరీక్షణతో రాశాడు. సో ఇది స్పాంటేనియస్ రికవరీ. మీరు ఇవ్వగలిగితే మళ్ళా న్యాచురల్ రికవరీ. స్పాంటేనియస్ అంటే న్యాచురల్, నోట్ చేసుకోండి. న్యాచురల్ రికవరీ జరిగిపోద్ది. తిరిగి మళ్ళా కట్టబడతారు, తిరిగి మళ్ళీ పురుకొల్పబడతారు, తిరిగి మళ్ళీ ప్రోత్సహింపబడతారు. ఇక చివరిది రీఇన్ఫోర్స్మెంట్, ప్రవర్తనని బలపరుచుకోవడం. ఐదవది రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనము. పదాన్ని
పునర్ఫలనం. ఐదవది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రీఇన్ఫోర్స్మెంట్. పునర్ఫలనం. కొన్ని పదాలు మనం నేర్చుకోవాలి. పునర్ఫలనం అంటే ఏంటంటే, వీడు తిరిగి వచ్చాడు కదా, వీడి ప్రవర్తనని బలపరచాలి. ప్రవర్తన బలపరుచుకోవడం. ఇది చేయాలి మనం. దీనికి చాలా మనం టెక్నిక్స్ వాడాలి ప్రవర్తన బలపడాలంటే. ఉదాహరణకి మొన్న మనం తెలుసుకున్నాం, బహుమతులు దండన. బహుమతులు ఇచ్చారనుకోండి పిల్లలకి, పునర్ఫలనానికి గురవుతాడు, స్టాండ్ అవుతాడు, ఇక స్కూల్కి రెగ్యులర్ అవుతాడు. ప్రోత్సహిస్తున్నారన్నమాట. బహుమతులు ఇస్తున్నారా, దండన ఎక్కువ చేస్తున్నారా? చాలామంది బహుమతులు ఇవ్వకుండా దండన ఎక్కువ చేస్తారు. అందుకని పిల్లల క్లాస్కి వెళ్ళటానికి భయపడుతుంటారు. సో స్వేచ్ఛగా వాడు తన వ్యక్తిత్వాన్ని స్థిరపరచుకోవటానికి కోసం పౌలు మంచి మాదిరి. తనతో పాటు తీసుకెళ్ళినప్పుడు తనతో పాటు ఎలా ఉంచుకోగలిగాడు అసలు? అన్ని ఎంత పౌలు తిమోతిని వెనక్కి పంపి తెస్సలోనికి లెటర్ రాస్తాడు. ఎందుకో మీకు శ్రమలు కలుగుతున్నాయని మొన్న మేము మీ దగ్గరకు వచ్చినప్పుడే మాకు అర్థమైంది. తిమోతిని ఎందుకు పంపాను నేను అంటాడు. తిమోతిని ఎందుకు పంపాను అనుకున్నారు? నేను వెనక్కే, నేను ఒక్కడనే ఏథెన్స్ వెళ్ళాను, అక్కడ నుండి కొరింథీకి వస్తాను, మీరు మళ్ళీ వెనక్కి రండి అని అన్నాను. ఎందుకు పంపాను అనుకున్నారు? శ్రమలలో మిమ్మల్ని బలపరచడానికి కోసం తిమోతిని పంపాను అంటాడు. తెస్సలోనికి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తిమోతి వచ్చి మీకు ఏం చెప్పాడు అది కూడా చెప్తాడు. మనము శ్రమలు అనుభవించవలసి ఉన్నది కదా, ఈ విషయాన్ని తిమోతి చెప్పాడు కదా. ఎంత మంచి ప్రోత్సాహం అండి. కనుక మాటలే రీఇన్ఫోర్స్మెంట్. వెరీ గుడ్ రా అన్నారు అనుకోండి చాలు. అందుకనే మీరు బహుమతులే ఇవ్వనవసరంలా, ప్రోత్సాహకరమైన మాటలు. ఈ ప్రోత్సాహకరమైన మాటలు వాళ్ళ లైఫ్ని, వాళ్ళు తిరిగి వచ్చారు, తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు స్థిరపరచబడ్డారు. చాలామంది పోటీలు పెడతారు. నీకన్నా ఆడు, ఆడికన్నా ఆడు అంటుంటారు అనమాట. పోటీతత్వం మనుషుల్లో ద్వేషాన్ని పెంచుతుంది. పోటీతత్వం సహకారమా, పోటీయా? ఎక్కువ మంది పిల్లలు తమ పిల్లల్ని పక్కోళ్ళతో పోలుస్తారు. అది శుద్ధ తప్పుడు విషయం. ఎప్పుడు ఆడు చూడు 96 మార్కులు వచ్చింది. అసలు ఆడి స్ట్రక్చర్ వేరు, ఈడి స్ట్రక్చర్ వేరు. ఆడు చదివే తీరు వేరు, ఆడి బుర్ర వేరు, ఈడి బుర్ర వేరు. ఆడి పెంపకం వేరు, నీ పెంపకం వేరు. అన్నీ వేరు వేరు. ఆ కోణాల్లో చూడాలి. అది సహకారం ఇస్తున్నారా, పోటీ ఇస్తున్నారా? మీరు ఏమిస్తున్నారు? మీరు పోటీతత్వం ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇద్దరు ఒకే పరిస్థితులు, ఒకే రకంగా ఉన్నప్పుడు, వాడెవడో చిన్నప్పుడు ఒక కథ రాశాడు. కుందేలుకి తాబేలుకి పోటీ పెట్టాడు. అసలు ఆడికి బుద్ధి ఉందండి? అసలు కుందేలుకి తాబేలు, అసలు ఆ రెండింటికి పోటీ ఏంటండి? కుందేలు భూమి మీద వెళ్ళేది, తాబేలు నీటిలో వెళ్ళేది. అర్థమైందా? దీన్ని నీళ్లల్లో, దాన్ని భూమి మీద పెట్టాలి. అయినా తాబేలుకి పెట్టాలి, కుందేలుకి పెట్టాలి. కానీ కుందేలుకి తాబేలుకి ఎలా పెట్టాడు? అది సరైన కథ? సరైన కథ. పిల్లడు కనుక ఆలోచించి చెప్తే, అంటే స్పీడ్కి వెళ్ళొద్దని కుందేలు పెట్టేసాడు అనమాట, స్లోకి వెళ్ళొద్దు కనుక తాబేలు పెట్టేశాడు. కనుక అక్కడెక్కడో నీటిలో 3 సంవత్సరాల నుండి ట్రైనింగ్లు అవుతున్న వాళ్ళని మొన్న రెగ్యులర్ రాసిన వాళ్ళని కలిపేస్తారు. అక్కడ కలిపేసేసి వాళ్ళకి చూడు ఎన్ని వచ్చినాయి, వీళ్ళు చూడు నీకు ఎంత వచ్చినాయి అనకూడదు. ఎప్పుడు అలా కంపేర్ చేయకూడదు. వాళ్ళ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ మైండ్ ఏంటి, చిన్నప్పుడు వాళ్ళు ఎదిగిన తీరు ఏంటి, వాళ్ళు ఏ అంశాలలో వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉన్నారు, ఏ అంశాలు యాక్టివ్గా ఉన్నారు, ఇవన్నీ మనకు తెలిసిన వాళ్ళమే. పోటీ ఉందా లేకపోతే సహకారం ఉందా?
ఈ పోటీ పెంచేశారనుకోండి, ఈ ఏడవలేని వాళ్ళు ఆ బాగా చదివి వాళ్ళ పుస్తకాలు చించేస్తారంట. వాళ్ళ పుస్తకాలు చించేసేసి వాళ్ళు లేకుండా చేసేసి పరీక్ష రోజున కూడా రాయకుండా చేసి ఆడి కరెక్ట్ అన్నీ ఇక ఎగ్జామినేషన్ అనగాడు బాక్స్ తీసేసి అందులో అన్నీ తీశారు. ఇక గింగరలాడిపోయింది. ఎందుకంటే ఆడిని ఏదో ఒక నాశనం చేయాలని. కారణం ఏంటో తెలుసా? పోటీయే. ఈ పోటీ. ఇంకా మనం ఎలాంటి సహకారం ఇస్తున్నాం? అంతేకాదు, పొందిన విజయాల్ని గుర్తు చేస్తుండాలి. అది కూడా రీఎన్ఫోర్స్మెంట్. దేవుడు నిన్ను ఐగుప్తులో నుండి ఎలా బయటకు తీసుకొచ్చాడో గుర్తుందా? ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో గుర్తుందా? మీరు మాటిగా అదే గుర్తు చేస్తుంటాడు కదా. ఒక ఉదాహరణ రాస్తారు అక్కడ, ఏదన్నా ఉదాహరణ రాయాలిగా. లేవీకాండం 26:13లో ఇలా అంటాడు, మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా ఆయన మిమ్మల్ని విడిపించిన విషయం ఒకసారి గుర్తు చేసుకోండి. మీ యొక్క వంగిపోయిన నడుముల్ని ఆయన నిలువుగా నడవజేశాడు, గుర్తుందా అంటాడు. చదవండి అక్కడ. ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించాను. నేను మీ దేవుడైన యెహోవాను. కాడి పలుపులు తెంపి నిన్ను మిమ్మల్ని నిలువుగా నడవజేశాను నేనే. ఏంటిది? గతంలో ఉన్న విజయాల్ని. అరే మొన్న S1కి 100 వచ్చినాయి కదరా నీకు, వెరీ గుడ్. ఇప్పుడు ఏదో కొంచెం తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి ఆలోచించుకో. క్రికెట్ ఎక్కువైపోయిందా? టీవీ ఎక్కువైపోయిందా? లేకపోతే ఈ ఆటలు ఎక్కువైపోయినాయా? లేకపోతే పాటలు ఎక్కువైపోయినాయా? సంగీతాలు ఎక్కువైపోయినాయా? లేకపోతే నీ ఫ్రెండ్స్ తిరుగుడు ఎక్కువైపోయిందా? కాదు, ఫస్ట్లో బాగా వచ్చినాయి కదా నీకు, వెరీ గుడ్. గతంలో విజయాల్ని గుర్తు చేసి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం గుర్తు చేయాలన్నమాట. గుర్తు చేసి 5వ అధ్యాయం 15, ఐగుప్తు దేశం దాసుడైన నీ దేవుడిని యెహోవా బాహుబలం చేత చాచిన చేతి చేత నిన్ను అక్కడి నుండి రప్పించినని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. 4:34 చాచిన బాహువు చేత, శోధనల చేత, సూచక్రియల చేత, మహత్కార్యాల చేత, యుద్ధం చేత, బాహుబలం చేత, చాచిన చేత, కార్యాల చేత ఒక జనంలో నుండి ఇంకో జనాన్ని అలా బయటికి చేసే ప్రయత్నం ఎవడన్నా చేశాడా? ఎవడన్నా ఉన్నాడా చెప్పు. అప్పుడున్నదే కదరా, అప్పుడున్న పొజిషనే కదరా. ఇప్పుడు ఎందుకు రావట్ల మార్కులు? అప్పుడు నుండి అలాగే ఉన్నావు కదా. ఎందుకు చదవట్ల బైబిల్? ఎందుకు స్టడీ చేయట్లే అన్నావు? అప్పుడు ఎంత బాగా ఒక సబ్జెక్ట్ ఇస్తే ఎంత బాగా స్టడీ చేసేవాడివి, ఎంత బాగా వెళ్ళి చెప్పి రమ్మంటే వెళ్ళి చెప్పి వచ్చేవాడివి. సండే స్కూల్ నడిపేంటిరా అంటే నడిపేసేవాడివి. ఏమైపోయింది ఇప్పుడు? చక్కగా చేసావు కదా, ఇప్పుడు చేయగలవు, వెరీ గుడ్. పొందిన విజయాల్ని గుర్తు చేసి రీఎన్ఫోర్స్మెంట్ గురి చేయాలి. రీఎన్ఫోర్స్మెంట్ పునర్బలనాన్ని కలగజేయాలి. కనుక దానికి చక్కగా ఇంకా ఆహార పదార్థాలు కలిపి పెడుతుండాల. ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలి. ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. ఇక ఒకసారి బ్రేక్ చేసావు, అది బ్రేక్ అయిపోయింది అభ్యసనం. అలా బ్రేక్ అవ్వకుండా నిరంతరం చక్కగా ఈ విజయాలను గుర్తు చేసుకోవాలి. 2 మాటల బైబిల్లో నుండి కూడా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ 6వ వచనాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే అక్కడ ఇలా చెప్పాడు. ఏమో చూడండి ఒకసారి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఉన్నాడనే కాకుండా ఫలం ఇస్తాడని నమ్మవలేను కదా. ఎంత అద్భుతమైన ప్రోత్సాహకరం అన్నమాట. దేవుడు ఉన్నాడు లేరా, ఫలం ఇస్తాడని నమ్మవలేను కదా. ఆ పదం ఎలా ఉంది? అరే ఫలం ఇస్తాడరా, ఫలం ఇస్తాడు అని రాయటం వేరు, ఫలం ఇస్తాడని నమ్మవలేను కదా. అలా నమ్మలేదురా నువ్వు. ఎంత అద్భుతంగా హెబ్రీలను ప్రోత్సహిస్తాను. పునర్బలనం ఆ మాట వాళ్ళు. ఎస్, దేవుణ్ణి నమ్మాను కానీ దేవుడు ఫలం ఇస్తాడని నేను నమ్మలేకపోయానే. అయ్యయ్యో. వెంటనే వాళ్ళు ప్రోత్సాహం. పౌలు చేసే కార్యాలన్నీ మత్తయి సువార్తలో కూడా ఒకసారి చూడండి. మత్తయి సువార్తలో దేవుడు ఏం చేశాడు? బహళ నమ్మకమైన మంచి దాసుల, వెరీ గుడ్. 5కి 10 చేసావు, 2కి 4 చేసావు. ఫస్ట్ ఏం చేశాడు? అభినందన. నువ్వు అభినందన ఇస్తున్నావా? అవమానం చేస్తున్నావా? అభినందన ఉందా నీకు? చదవండి అక్కడ మత్తయి సువార్త 25:21 చూడండి ఒకసారి. ఎస్, 25:21 బహళ నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు డబల్ చేశాడు, చేసిన దానికి వెరీ గుడ్.
నువ్వు బాగా చేసావు అన్నాడు. ఆ మాట చాలు. ఆ బళ అన్నాడు చూసాడా, వెరీ గుడ్ అని ఎప్పుడైతే అన్నాడో వాడికి ఏం కలిగిందండి? రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనం కలిగింది. అప్పుడు ఏమంటాడు తెలుసా? మళ్ళీ ఇవ్వండి సార్, ఇంక 2 చేసుకొత్తా. మీరు లెక్కలు ఇచ్చారు, 10కి 10 చేసేసాడు. వెంటనే మీరు గుడ్ లేకపోతే ఎక్సలెంట్ అని పెట్టారనుకోండి, వెంటనే ఏం చేస్తారు తెలుసా? వచ్చే ఇంకో 10 లెక్కలు ఇవ్వండి సార్. ఎందుకని? ఇంకా ఆడు గురయ్యాడు, రీఇన్ఫోర్స్ అయ్యాడు. పునర్బలనం కలిగేలాగా చేయాలి. మనం కూడా సేవలో కూడా, వాళ్ళందరిలో కూడా. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 2 మాటలు చదివేసి మనం ప్రార్థన చేసుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. మనం మేలు చేటి యందు విసుకక ఉందము. మనం అలయకుండా మేలు చేసామనుకోండి, మంచి ఫలం పొందుతాంలే, తగిన కాలమందు ఫలం పొందుతాం అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? మనం విసుకోకుండా పనిచేసామనుకోండి, దేవుడు మనల్ని దీవిస్తాడరా అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? మనతో పాటు వస్తాడు. మనం అలయక మేలు చేసి తగిన కాలమందు పంటకు వస్తాం. రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనాన్ని కలిగి ఉంటాం. అందుకని దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో పౌలు ద్వారా దేవుడు చెప్పిన అద్భుతమైన ప్రోత్సాహకరమైన మాట ఏమన్నాడంటే 15:58, ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు అది. అబ్బా మీరు వచ్చి కుర్చీలు సరుతున్నారా? అవి తీస్తున్నారు, వెరీ గుడ్. అన్నీ రెడీ చేస్తున్నారు, తీసుకొచ్చి అన్నీ రెడీ చేస్తున్నారు, వెరీ గుడ్. మీ ప్రయాస ప్రభువునందు అలా చెప్తున్నప్పుడు ఏమవుద్ది? రీఇన్ఫోర్స్మెంట్. ప్రభువునందు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. చివరిగా ఈ మాట చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయిస్తున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. నువ్వు కొంచెం నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. నువ్వు ఉండాల్సింది ఏంటి? నమ్మకం. కొంచెం విషయంలో నమ్మకం ఉండు. కొంచెం విషయంలో నమ్మకంగా ఉన్నావు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రోత్సహించాల్సిన తీరు ఇది. 5వది, ఈ ప్రోత్సాహం ద్వారా ఏమవుద్దంటే, ఈ సహకారం ద్వారా ఏమవుద్దంటే, ఈ అభినందన ద్వారా ఏమవుద్దంటే, ఎప్పుడైతే మీరు ఈ బహుమతుల ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు పొందిన స్థితి స్థిరీకరింపబడుతుంది. వాళ్ళు ఇంకా బలంగా ఉంటారు, సేవలో బలంగా ఉంటారు, స్కూల్లో బలంగా ఉంటారు, చదవడంలో బలంగా ఉంటారు, ప్రభు యొక్క పరిచర్యలో మనకి సహకారంగా ఉంటారు. అందుకు నిబంధన సిద్ధాంతం. రే ఎంత బాగా ప్రోత్సహిస్తారో, వెరీ గుడ్ అనని వాళ్ళు ప్రోత్సాహపడటమే కాదు, నెక్స్ట్ తర్వాత జనరేషన్ వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఎస్, గుర్తుపెట్టుకోండి. ఈ 5 గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది సాధారణీకరణ, జనరలైజేషన్. 2వది డిస్క్రిమినేషన్, విచక్షణ ముఖ్యం. 3వది విచక్షణ చేసుకున్నారు కానీ మనకు తగినంత రిజల్ట్ రాట్లా, వెంటనే ఏమైపోయింది? విరమణ అయిపోయింది. అలా విరమించుకుంటారు చాలామంది. విరమణ చేసినప్పుడు మన స్పాంటేనియస్ రికవరీ ఇవ్వాలి, న్యాచురల్ రికవరీ ఇవ్వాలి, ఆర్టిఫిషియల్ రికవరీ ఇవ్వకూడదు, చేస్తానని మభ్యపరచకూడదు. వాళ్ళకి తిరిగి నిజమైన పూర్వపు అనుభవాన్ని వాళ్ళకు పొందేలాగా మనం సహకారం ఇవ్వాలి. వాళ్ళు తమ్మును తాము అర్థం చేసుకునేలా చేయాలి. అది వాళ్ళకి ఇచ్చే సహకారం. వాళ్ళు మనం చెయ్యి పట్టుకునేలా చేయాలి. నేను పట్టుకొని అన్నాడు అనుకోండి, అగ్గిలోనే ఉంటాడు ఆడు. మన చెయ్యి పట్టుకునేలా ఆడికి చెప్పాలి. ఆ చెయ్యి పట్టుకొని మనం వాడిని బయటికి లాగాలి. అలా వినడం వల్ల మరి మనం 2 చూసాం. మనం ఒకటి హగ్గయి, 2వది నెహెమ్యా. 2 ఎగ్జాంపుల్ చూసాం. అలా వాళ్ళు రికవరీ అయ్యారు, గోళ్ళ కట్టారు. ఎలా కట్టారనుకున్నారు? చుట్టూరు ఇలా నిలబెట్టాడు, ఇలా నిలబెట్టి అందరూ అనమాట చేతులు పట్టుకొని ఇలా నిలబెట్టాడు. ఎంత సహకారం అండి అది. నీ ముందే ఉంది గుమ్మం ఉంది, కాలిపోయిన గుమ్మం ఉంది, రైట్, నువ్వు గొట్టది. నీ పక్కన గొళ్ళేలు కనపడతా, గొళ్ళేలు నువ్వు చెప్పిట్టు. ఇలాగ అన్ని మొత్తం అందరి చేత పనులు చేయించాడు. అందరూ కలిసి కట్టారు. అది 52 రోజులు. ఎంత గొప్ప ఆశ్చర్యం. కనుక నిబంధన సిద్ధాంతం మనకు చాలా ఇది ప్రాక్టికల్గా నిత్య జీవితంలో ఎలా ఉంటుందో రేపు వచ్చే వారం ఒక సంఘటన ద్వారా కూడా మనం తెలుసుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. రైట్, తమ్ముడు ప్రసాద్ ప్రార్థన చేయనా?
పైకి ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంత్రం నీ పాదాల దగ్గరికి రాగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, వెనుకకు జారిన వారి విషయంలో మా బాధ్యత మీరు మాకు మరలా గుర్తు చేశారు. మీరు మొదటగా మమ్మల్ని మీరు ప్రోత్సహించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చేయవలసిన పనిని మా ముందుంచారు. నీకు వందనాలు నాయన. ఇదిగోనైనా మరి ఈ భారం, ఈ పరిచర్య నీ దాసుని హృదయంలో ఉంచిన ఈ ఆలోచన వ్యర్థం కాకుండా ఇదిగోనైనా మరి వెనుకకు జారిన వారి విషయంలో మేమందరం కూడా సరైన రీతిలో కష్టపడి నీ నామానికి మహిమ తేవటానికి, అనేక మందిని అగ్నిలో నుండి లాగటానికి మీరే గొప్ప సహాయం చేయండి. నీ ఆత్మకార్యాన్ని మా జీవితాల్లో జరిగించండి. నీకే మహిమ ఆరోపిస్తూ నీ దాసుని కుటుంబాన్ని, సేవను మీరు దీవించి ఆశీర్వదించమని, చేరి వచ్చిన మమ్మల్ని అందరిని మీరు కనికరించమని, మా అందరి బాధ్యతను గుర్తు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకుల అన్యోన్య సహవాసం చేరిన మనకును, ఇదేనో హాజరు కాలేని బిడ్డలకును, లోకంలో ఆయన కోసం జీవిస్తున్న జనాంగానికి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.